మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టాన్ని ఆదివాసీ సాంప్రదాయంతో నిర్వహించారు. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగ్గా ఇవాళ మండమెలిగే పండుగ నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తారు. ఇవాల్టి నుంచి సరిగ్గా వారం రోజులకు బుధవారం నాడు వనం నుంచి జనంలోకి అమ్మవార్లు వస్తారు. జాతర నేటితో మరి జాతరకు ప్రారంభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రోజును మరి మండమెలుగ పండుగ అనేటువంటిది జరుపుతుంటారు. ఈ రోజున మరి ప్రత్యేకత ఏంటంటే ఒక పూజారుల కుటుంబాలన్నీ మరి ఇళ్ళకొని తలంటూ స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి వచ్చేసి ఈ యొక్క దేవతల యొక్క ఏదైతే మేము పెట్టాలనుకుంటున్నామో నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నామో వాటిని మరి అన్ని శుభ్రం చేసుకొని ఈ తోరణాలు కొట్టేసి ఆ తోరణాల అనంతరము ఊర్లో ఉన్నటువంటి సమ్మక్క గుడికి వచ్చేసి ఆమెకు మొదటి సమర్పించిన తర్వాత గ్రామ పురమిలలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు మరి వారిని కూడా పూజించి ఈ యొక్క పూజలు చేసిన అనంతరము మరి గ్రామ పురమిలలో తోరణాలు అనేటువంటి ధ్వజస్తంభాలు అనేటువంటివి కట్టడం జరుగుతుంది. దీని యొక్క ఎందుకు కడుతుంటే ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది భక్తులకు ఏం జరగకుండా మేము చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా మాకు ఏం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ దేవతలను కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది.